నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి స్టేట్ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంగా కానివ్వండి, ముఖ్యంగా మన పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు ఏ పార్టీ ఈసారి భారీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? టీటీపీ అండి. మాకైతే ఆయన రామనాయుడు గారు బాగా సాయం చేశారండి. మా అబ్బాయికి ఏమీ లేకుండా ఖాళీగా ఉంటే వైఎస్ఏమి గారు ఏమి సాయం చేయలేదండి. ఇప్పుడు ప్రభుత్వం ఏం సాయం చేయలేదు అంటే ఏ విధంగా సాయం చేశారు మీ అబ్బాయికి? రామనాయుడు గారు ఇలా ఉంటున్నారని మా అబ్బాయి అని ఆయన వెళ్ళి అడిగితే చేశారండి. జాబ్ వేయించారండి. జాబ్ వేయించడానికి మా అబ్బాయి బాగానే చేసుకుంటున్నారు. అంతకుముందు ఖాళీగానే ఉండేవాళ్ళు. సో ఆయన ఉద్యోగం పరంగా మీకు సాయం చేశారండి. ఉద్యోగం పరంగా సాయం చేశారండి. అంటే ఏ ప్రభుత్వాలు కూడా స్పందించింది లేదా ఈ ఉద్యోగం పరంగా? లేదండి, ఎవరో చేయలేదండి, ఆయనే చేశారండి. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. మాకైతే ఆయన వస్తే బాగుంటుంది, మా కుటుంబానికి ఆయన సాయం చేశారండి. అంటే మీ కుటుంబానికైనా లేకపోతే ఏ కుటుంబానికైనా ఆయన ఇలాగే అందరికీ బాగా చేస్తారండి ఆయన. అందరినీ బాగా చేస్తారండి ఆయన. ఎవరికైనా సరే ఒక కుటుంబం లాగా చూస్తారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. కుటుంబంలో వ్యక్తిలాగా ఆయన మాట్లాడే విధానం అనేది బాగుంటుందని అంటున్నారు. అందరినీ బాగా చూస్తారండి. మాట్లాడే విధానం ఏంటి, ఏదైనా సాయం చేస్తారండి ఆయన. అడగకుండానే ఆయన మన పరిస్థితిని బట్టి చూసి ఆయన సాయం చేస్తారండి. సో ఈసారి కూడా భారీ విజయం ఆయనకే సొంతమైద్దని చెప్పేసి అనుకుంటున్నారా? అవునండి, ఆయనే రావాలనుకుంటున్నాం. అంటే అవతల ఎంత పెద్ద నాయకుడు ఉన్నా, ఎంత పోటీ ఉన్నా సరే ఆయనకే ప్రజలు ఓటు వేస్తారు ఈసారి. ఆయన మీద నమ్మకం ఉందండి. ఆయనే బాగా చేస్తారని, ఆయనే వస్తారని నమ్మకం ఉందండి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ముఖ్యంగా పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ గెలుతుందండి. నిమ్మల రామన్న అండి. అంటే ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి వచ్చినా ఇమ్మీడియట్గా వస్తారు ఆయన. వచ్చి అది ఆయన సాధ్యమయ్యే దాన్ని బట్టి చేస్తారు ఏ పని అయినా. దానికి మాత్రం గ్యారంటీ ఇస్తాం మేము 100%. ఏ ఇబ్బంది వచ్చినా సరే, అది ఆపుతామని ఏదైనా కష్టమని ఏదైనా అని చెవిలో పడాలి రావాలంటే. ఆలస్యం ఉండదు, ఇంకా ఇమ్మీడియట్గా వచ్చి ఆదుకుంటారు అనమాట. దాన్ని మాత్రం 100% ఆయనకి ఇచ్చి ఓటు. మా పాలకొల్లు నియోజకవర్గం నిమ్మల రామారెడ్డికి 100% ఇవ్వచ్చు. రాజకీయంగా పాలకొల్లు చుట్టుపక్కల పోటీ లేదు. పోటీ ఆయన ముందు ఎవరు సరిపోరండి. అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ముందు ఎవరు సరిపోరు. అసలు దేవుడి తర్వాత ఆయనే మాకు పాలకొల్లు మండలానికి 100%. అంటే ఆయన రాకముందు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఏ రకంగా గమనించారు మీరు? ఏ రకమైనటువంటి అభివృద్ధి గమనించారు ఆయన హయాంలో? అంటే బాగా పేదలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లైనా ఏదైనా వచ్చి ఆయన నోటు చెప్పాలి. నీళ్ళు ఇబ్బందులైనా, రోడ్డు ఇబ్బందులైనా, ఏదైనా కట్టుకోవాలన్నా, ఎవరైనా రైతులు చనిపోయినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే ఫస్ట్ నిమ్మల రామరెడ్డి గారు. అంతకుముందు అభివృద్ధి అంటే అంత ఏం లేదు పెద్ద. అంతకుముందు కాంగ్రెస్ నగ్గింది ఒకసారి, అంతకుముందు ఇది నగ్గింది, అంత లేదు. ఈయన వచ్చాకే పాలకొల్లు బాగా అభివృద్ధి ఉంది. దేనికైనా పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి బాగా జరిగింది. కరోనా టైంలో మీకు ఏ ప్రభుత్వం ఆదుకుందంటారు? నిమ్మల రామరెడ్డి గారు ఆయన వచ్చి ప్రతి ఇంటింటికి సహాయం చేశాడు. బియ్యం అని, కూరగాయ సహాయాలు కానీ ఏమైనా ఆయన ఇచ్చాడు. ఇంటింటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళకుండా చుట్టూరు ఆపగొట్లు కట్టేసారు వైఎస్ఆర్ పార్టీ. కట్టేస్తే అది తిరగకూడదు, ఇతరులకి సోకుతుందని ఆయన మాత్రం వచ్చి ఇంటింటికి వచ్చి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులని, బియ్యం అని, కూరగాయలని అన్నీ ఇచ్చారన్నమాట. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? వస్తుందండి 70,000 దాకా కన్ఫామ్గా వస్తుంది. 60,000, 70,000 కంప్లీట్. వైసీపీ పరిపాలన గురించి ఏం చెప్తారు? అంతేం లేదండి. వైసీపీ పరిపాలన అంటే రౌడీసం కదండి. ఉన్న వాళ్ళకే ఉన్నది రాజ్యం. మాకు ఇది అక్కడ కమిటీలు ఎప్పుడో నగ్గినప్పుడు తీశారు. ఇప్పుడు కమిటీలు భవనం కట్టలేదు. ఈ రోడ్డు 4 సార్లు కొలిచారు. ఈ రోడ్డు ఇప్పటికి కొలతలే రాలేదు. ఈ రోడ్డు ఇప్పటికి 6 సార్లు కొలిచారండి. ఈ రోడ్డు ఆ రోడ్డు వచ్చిన ప్రభుత్వం కొత్తలో అక్కడ కమిటీలు ముహూర్తం చేసి పెంకుస్థాపన చేశారు. ఇప్పటికే పెంకుస్థాపనే లేదు. మా ఊర్లో అభివృద్ధి అంటే ఏమి లేదు. అమ్మ ఒడి డబ్బులు అయ్యాన్ని అన్నీ తప్ప అభివృద్ధి అంటే ఏం లేదు మా ఊర్లో. అసలు ఒక రోడ్డు కానీ ఏం కానీ చేసింది ఏం లేదు. అదండి చేసింది ఎవరు అభివృద్ధి? మరి అభివృద్ధి అప్పుడు రంగరామోహన్ రావు ఉన్నప్పుడు రోడ్లైన ట్రైన్లైనా ఆయనే కట్టించారు. నిమ్మల రామరెడ్డి ప్రభుత్వంలో రంగరామోహన్ రావు గారు వచ్చి ఆయనే ఈ ఊరే అండి, ఆయన అభివృద్ధి చేయించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. పాలకొల్లులో మాత్రం మరొకసారి రామారెడ్డి వస్తారు. మరొకసారి ఆయన వస్తారు. 100% ఆయన వస్తారు. నమస్తే సార్. నమస్తే.
ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ముఖ్యంగా పాలకులు చుట్టుపక్కల గ్రామాలు ఈసారి ఏ పార్టీకి భారీ విజయం వస్తుంది అనుకుంటున్నారు? చుట్టుపక్కల అయితే రామనాయుడికి ఫుల్ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. మొత్తం వ్యవస్థగా కూడా రాయలసీమ తెలంగాణకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ బతకలేక వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటారు? ఈ వైఎస్ఆర్ పార్టీ వల్ల బతకలేక వలసలు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కనుక ఇదే ప్రభుత్వం వస్తే చాలా మంది ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మోటార్ ఫీల్డ్ కానీ, తాపీ మేస్త్రులు కానీ, ఇతర వర్కులోళ్ళు, అన్ని రంగాలోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఎందుకు నేనే వెళ్ళిపోతా డిసైడ్ అయిపోయాను. ఏం చేస్తుంటారు సార్? నేను మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ చేస్తానండి. ఇంకా ఎంత చెప్పుకున్నా ఇంకా దీనికి ఏమీ లేదు. ఒక రోడ్డు సరిలేదు, ఏమీ లేదు, పని చేసేవాడికి పని లేదు. ఇంకా వస్తువుగా చూసినా, ఏ రకంగా చూసినా మొత్తం మందు ఉందంటే కల్తీ. మందు ప్రతిదానికి ఆన్లైన్ మీ దగ్గరకు వచ్చేస్తుంది అంటున్నారు. ఆన్లైన్ ఎలాగ వచ్చేస్తుంది దగ్గరికి? ఆన్లైన్లో డబ్బు కట్టించుకుంటలేదు కదా మందుకి, మీకే వెళ్ళిపోతుంది అది. ఎక్కడ ఆన్లైన్? మేము ఒక హౌస్ కొనుక్కున్నామంటే ఆ హౌస్కి లోన్ పెట్టుకుంటాక ఆన్లైన్ ఇమీడియట్గా అయిపోతుంది అంటున్నారు. పన్ను కట్టాం, మా పేరు ఉన్నది, మా పేరు అయినట్టు ఇవ్వండి బాబు, మాకు పన్ను కట్టినట్టు రసీదు ఇవ్వండి బాబు, మేము లోన్ పెట్టుకోవాలంటే అది కూడా మళ్ళీ ఇంకో సంవత్సరం పడుతుంది అంటున్నారు. ఇలాగ వెళ్తే అలాగ ఇచ్చేస్తున్నారు అంటున్నారు. ఏమి ఇచ్చేస్తున్నారు? ఇప్పుడు 20 లక్షల వరకు అప్పు తెచ్చాం, వాటికి వడ్డీ కట్టాలంటే వేరే వాళ్ళ దగ్గర తిరగేసుకోవాలంటే ఈ పన్ను కాగితం ఉంటేనే కానీ లోన్ పెట్టుకుంటాక రాదు. గత ప్రభుత్వంలో ఇలాంటిది ఎప్పుడైనా చూసారు? ఇలాంటి దారుణాలు ఎప్పుడూ లేదు. పన్ను కాగితం కావాలంటే వచ్చేది, ఇప్పుడు ఇమీడియట్లీగా అలాగెళ్తే వచ్చేస్తుంది అంటున్నారు. అలాగ వచ్చేసేటప్పుడు గవర్నమెంట్కి 70,000 80,000 చలానా కట్టి నేను ఇల్లు కొనుక్కుని పట్టా కాగితం ఇవ్వండి రా బాబు, పన్ను రసీదు కట్టి మాకు రసీదు ఇవ్వండి రా, లోన్ పెట్టుకుంటారంటే సంవత్సరం అంటే ఈ వెనకాల ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారండి? పాలకులు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి గురించి ఏం చెప్తారు మీరు? ఏం అభివృద్ధి అండి? పాలకులు రామానాయుడు గారు అభివృద్ధి చేశారు, కానీ ఏది కూడా గత సంవత్సరంలో నాకు ఇక్కడ 3.5 సెంట్లు ఉంది, అది అమ్మితే 2 లక్షల పైన వచ్చేది. అప్పుడు 10 లక్షలకి 2 లక్షల పైగా అడిగారు సెంటు. ఇప్పుడు 1,80,000కి సంవత్సరం తర్వాత ఇవ్వాల్సి వచ్చింది. ఎకరానికి వచ్చి 20 లక్షలు పడిపోయింది మార్కెట్. నా ఉన్న 3.5 సెంట్లోనే 2 లక్షలు లాస్ అయింది. 1,20,000 వడ్డీ కట్టాను, అమ్మకంలో ₹1,00,000 లాస్ అయింది. ఏదో 3 సెంట్లన్నరలోనే నేను 2 లక్షలు లాసిపోయానంటే ఒక సంవత్సరంలో అది అమ్మి బాకీ తీర్చాలన్నా, ఏం చేయాలన్నా ఒక మామూలు సామాన్య మనిషి ఏం చేయగలుగుతాడు? ఒక పెళ్లి చేయాలి, అది అమ్మి చేయాలి, కొనేవాళ్ళు లేడు. ఇంకా ఒక సమస్య కాదండి ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పరంగా పోటీని మీరు ఎలా చూస్తారు? పాలకులు చుట్టుపక్కల గ్రామాల్లో రాజకీయ పోటీ ఎలా ఉంటుంది ఇక్కడ? రాజకీయ పోటీ పాలకులు అంటే రామానాయుడు గారు దేనికైనా వెళ్తారండి. ఇక్కడ కాదు, వైజాగ్ లో యాక్సిడెంట్ అయిందంటే ఈ పాలకొల్లు ఆయన నియోజకవర్గంలో ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా నైట్ టైం అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ ఏమన్నా సాల్వ్ చేయాలంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఎవరికి ఏ ఇబ్బంది అయినా వెళ్తాడు. ఆ కేస్ట్ ఈ కేస్ట్ అని లేదు, ఎస్సీకే చిన్న లేదు పెద్ద లేదు. చనిపోతే పెట్టి మోస్తాడు, అక్కడ ముస్లిమ్స్కి వెళ్ళి అది మోస్తాడు, అన్ని వర్గాల్లోని చేస్తాడు. నాయకుడిని మీరు గత 25 సంవత్సరాల్లో ఎక్కడా చూడాల, ఇటువంటి నాయకుడిని ఎక్కడా చూడలేదు. కులం భేదం కాదు కానీ, పార్టీ కాదు కానీ, ఆయన వ్యక్తిగతంగా అయితే ఎవడైనా సరే ఓకే చెప్పవలసిందే. పుట్టి నుంచి అభిమానంగా పార్టీ ఉండొచ్చు, అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, పాత పార్టీ అవ్వచ్చు, కొత్త పార్టీ అవ్వచ్చు, మనసులో మట్టికి చేస్తాడు అనేది ఒక మంచి వ్యక్తి అయితే కలిగించుకోగలడు. ఒకవేళ ఏ పార్టీ అయినా అక్కడ తొమ్మండుగురు వాళ్ళు ఉన్నా కానీ వీడు బాగా చేస్తాడు ఏ పార్టీ అయినా కానీ అనేది ఆయన తెచ్చుకున్నారు. నమ్మకం ప్రజల్లో బాగా కలిగింది. ఇప్పుడే కదా. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? ఈసారి వచ్చేసి 30,000 40,000 ఉంటదండి. సో అధికారం మారాలని కోరుకుంటున్నారా? ఇంకా పాలకొల్లో మరొకసారి రామానాయుడు గారు రావాలని కోరుకుంటున్నారా? ఇక్కడ రామానాయుడు గారు రాకపోతే ఇంకా వేరే రాదండి. ఇంకా అంత ఈ సీటు అదే, ఈ సీట్ లేకపోతే ఉన్న తలకిందులే అనుకోవాలా. మామూలుగా వస్తుంది తెలుగుదేశం, కానీ ఇంక ఈ సీటుకి అంతే. ఇంకా అది న్యాయం చేయగలిగే ఇంకో వ్యక్తి లేరా? ఇక్కడ అవ్వదు.
ఇక్కడ అవ్వదు. ఇంకా వేరే వ్యక్తి ఎవరు లేరు కూడా. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వరాలండి. ఏమైంది మీకు సిచ్యువేషన్ ఏంటది? ఏం జరిగింది? గ్యాస్ లైన్ జరిగింది. యాక్సిడెంట్ ఎలా? నరసాపురం మీద నుండి సీతారాపురం పెళ్ళికి వెళ్తుంటే అక్క ఊరి పెళ్ళికి బస్సు దిగొస్తుంది. బస్ ఢీకొట్టింది. ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నారా? పనికి వెళ్తారా? జాబ్ చేస్తారా? అయితే పోతాయి కొబ్బరి చేతులు ఎక్కుతున్నాను. బొట్టలు వేస్తాను, నెల బొట్టలు అంతే. మరి మీకు ఆర్థికంగా ఎవరు ఆదుకున్నారు? మా ఎమ్మెల్యే గారు ఆడుకుంటారు. రామానాయుడు గారు. అవునండి. వెంటనే స్పందించారా? రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు స్పందించారు. ఆయనే వచ్చారా? ఆయన ఫోన్ ద్వారా నడిపోతారు. ఫోన్ ద్వారా మొత్తం మాట్లాడారా? మొత్తం ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడడం జరిగిందా వాళ్ళతో? అన్నయ్య మాట్లాడిపించారు. అన్నయ్య మాట్లాడితే వెంటనే స్పందించి ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? బోల్వాడ హాస్పిటల్. రాజమండ్రి బోల్వాడ హాస్పిటల్. ఎన్నాళ్ళు అవుతుంది జరిగి? మీకు 12వ తారీఖున సోమవారం. ఓకే. సో రామానాయుడు గారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే మీలాంటి వాళ్ళకి కూడా చాలా సహాయపడుతుంటారు. సో ఇప్పుడు మీకు సహాయపడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. ఆయనే గెలుతారని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఆయన పార్టీనే. అంటే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి సాయం అందించింది? నాకు ఎవరు రాలేదు. ఇంకా ఎమ్మెల్యే తరపున మా వెంకటరామ తరపున తప్ప ఎవరు రాలేదు. ఈయన హెల్ప్ చేశారు. అక్కడ ఎవరు రాలేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు రాలా మీకు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత? మీకు ఇలా జరిగిన తర్వాత వెంటనే ఆయనే గుర్తొచ్చారా? ఎమ్మెల్యే గారే చూసారండి. తర్వాత వెంకటరామోహన్ గారు ఎందుకు వచ్చి పలకరించారండి. ఎలా ఉంది మీకు? పర్లేదా? కొంచెం తేలిక ఉంది. తేలిక కొంచెం పెయిన్స్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇక ఏం చెప్పడం జరిగింది మీకు ఫోన్లో? మీ అన్నయ్య గారితో ఏం మాట్లాడారు రామానాయుడు? ఏమంత వెళ్తాను. మీకు దగ్గరుండి అయితే మొత్తం మీకు ఆపరేషన్ జరిగిందా? మీకు ఆపరేషన్ జరిగింది. L1 ఎక్స్రే జరిగింది. L1 ఎక్స్రే ఆపరేషన్ జరిగింది. సరే, ఈసారి మరి మీ కుటుంబం అంతా కూడా రామానాయుడు గారికి గతంలో కూడా ఓటేసారా? ఇప్పుడు కూడా ఓటేస్తారా? ఎప్పుడు సైకిల్ గుర్తుగా ఓటాను. ఎప్పుడు మేము వెనక తిరగలేదండి. ఇప్పుడు కూడా వెనక ఉంటాం. ఈసారి కూడా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారంటారు రామానాయుడు గారు. ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సాధిస్తారు.